రాజ్యాంగ విషయంలో మనం మన స్వార్థ ప్రయోజనాలు చూసుకోకూడదు, దేశ ప్రయోజనాలు చూడాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లోపించడం ఒక్కటే ఇక్కడ పెద్ద సమస్య, అంతకు మించి మరేం లేదు. సరే, ఇంధన భద్రత గురించి కూడా మాట్లాడారు ఆయన. నిజంగా అమెరికాకు తాకట్టు పెట్టేశారు అనేది డేటా ఒకటి, ఇదొకటి. రేపొద్దున ఇంకా చమురు కొనుగోలు చేయలేం, ఎక్కడి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది అనేది ఉందా నిజంగా? అంటే అతని చేతకానితనం, అతని తెలివి తక్కువతనం అదే. ఇరాన్ దగ్గరనే మనం సంవత్సరాలుగా దశాబ్దాల తరబడి కొన్నాం. మన డబ్బులతో ఎదిగినటువంటి ఇరాను మన దేశం విషయంలో కాశ్మీర్కి పాకిస్తాన్కి సహకరించింది. మరి అదే ఇరాన్ దగ్గర వాళ్ళు మనం 11% కొంటున్నాం. అలాగే సౌదీ అరేబియా దగ్గర ఇంతవరకు మనం కొనేవాళ్ళం కాదు, మోడీ వచ్చాక కొంటున్నాడు. ఆ కాంగ్రెస్ ఉన్న టైంలో 21 దేశాల నుంచి కొనేవాళ్ళు, మోడీ వచ్చాక 34 దేశాల నుంచి కొంటున్నాడు. ఇంధన భద్రతకు లోపం ఎక్కడొచ్చింది? రెండోది అమెరికా. ఎస్, ఒత్తిడి తెస్తాడు, వాడు ప్రెషర్ చేస్తాడు. ఎస్, దాన్ని మనం బార్గెన్ చేస్తాం. ఇప్పుడు ఈ గొడవలు యుద్ధాలు రాకముందు $110 నుంచి $120 బ్యారెల్ వెళ్ళింది. అరబ్ దేశాలు ప్లస్ రష్యా కలిసి ఆడిన నాటకం. ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటారు వీటి. ఆయిల్ ఉత్పత్తి చేసేటటువంటి దేశాలు అరబ్ దేశాలతో పాటుగా ఇతర దేశాలు కలిపి, అయ్యో మాకందరికీ ఈ ఆయిల్ తవ్వడానికి ఖర్చు ఎక్కువైపోతుంది, ఆ ఖర్చును భరించాలంటే మేము ఎక్కువ ఉత్పత్తి చేయలేము, కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే మీరు మాకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలన్నటువంటి కోణంలో ప్రపంచం మీద ఒత్తిడి తెచ్చారు. అప్పుడు $110 అంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుంది? $250, $300 కొనుక్కోవాలి మనం. అలాంటి దశలో సరే అమెరికా